విడతల వారీగా మీ ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురు. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యారా 5,000 ఇయ్యారా అని ఉపన్యాసాలు ఇస్తారు. ఉపన్యాసాలు ఇచ్చటాన్ని నేను చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పర్యకు వచ్చింది. ఇయలే. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులకు నరకం చూపించే విధవలు ఎవరైతే ఉన్నారంటే ప్రైవేట్ యాజమాన్యం. 80% పెద్ద బట్టెవాజి లుచ్చాగాళ్ళు వీళ్ళంతా. ఎవడు ఏ విధవా పిల్లలకు సేవ దృక్పథంతో కాలేజీ పెట్టినా ఎవడాడు స్కాలర్షిప్ల మీద నడిపేతోడు. పేద పిల్లలంటే లెక్క లేకుండా ఇంజనీరింగ్ కాలేజీ ఒక నరక కూపాలుగా తయారైనాయి. డిగ్రీ కాలేజీలు అంతే, చదువు లేదు, వంకాయలు లేదు. ఇప్పుడు మల్లారెడ్డి అసలు పనికిరాని కరెస్పాండెంట్ గా ఉండి రక్తం తాగుతా ఉన్నారు. వీళ్ళంటే ధర్నాలు చేస్తారంట. నేను చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలకు ఒక మంచి టైం వచ్చింది. ఒక అద్భుతమైన లీడర్ ఈ రాష్ట్రంలో పాలన చేస్తా ఉన్నాడు. దుర్మార్గుల గుండెలో నిద్రపోతా ఉన్నాడు. పేదవాడికి బతుకు మారబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మారబోతా ఉన్నది. 80% పేదల ప్రజల రక్తం దాగే విధవలు మాత్రమే కాలేజీ నడుపుతున్నారు. టీసీలకు కూతురు ఉంటుంది, వాడు ఏదో రోగం వచ్చి తండ్రి చచ్చిపోయి ఉంటాడు, పిల్లలు ఫీజు కట్టనికపోతే టీసీ ఇవ్వమంటే 10,000 కట్టేది ఉంటే టీసీయరు బహుసార్లు పెట్టుకుంటారు. రౌడీ గాలం పెట్టుకొని కాలేజీలు అంటారు విధవలు. స్కూళ్ళు అంతే ఉన్నాయి, కాలేజీలు అంతే ఉన్నాయి. మీరు రాష్ట్రాన్ని ఉద్ధరించేది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల రాజ్యం ఇది. పేద ప్రజలు దలుచుకుంటే ఒక్కనొకరి పనులు రాలగొడతారు. ఎవరో ఒక జాతకం మొత్తం నియమ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ఉన్నదే 5,500, దాని మీదనే సాము చేస్తున్నాము. నిత్యం తల బడ్జెట్ అక్కడ లేనే లేదు. 6,000 కోట్లు ఇవ్వాలంట. ఫస్ట్ ఒక్కడొక్కడు 5-6 కాలేజీలు పెట్టి తెగ బలిసి ధర్నాలు చేసుకుంటూ నకరాలు చేస్తారు. పిల్లలందరూ కలిసి కొడుకులారా మేము పొలిచి కొడతారు లోపల. పల్లరాశ్వరుడికి ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఎవడరా మీరంతా? ఈ రాష్ట్రానికి అడ్డం పుట్టిరా మీరు? పిల్లలు ఒక్కనొక్కని మీ యజమానాన్ని బట్టలిప్పి కొడతారు కొడుకులారా మీరు బయట నిలబడితే. ఒక్కసారి పిలుపునిస్తే పెద్ద మోతవర్లకి వచ్చి బెదిరింపులంతా. ఎవడో సేవ చేస్తాడు చూపి నాకు. ఎవడో ఈ రాష్ట్రంలో నేను సేవ చేస్తున్నా, నేను నా ఆస్తులు అమ్మి పెట్టిన ఆయన గాడిద కొడుకు ఎవడో చూపి పిల్లలకు నరకం చూపిస్తారు. రికమెండ్ చేసినారు. నేను ఎమ్మెల్యే చెప్పినాను, ఎంపీ చెప్తున్నాను అంటారు. ఉంగవేడు తనతో లేక. ఏం బిజినెస్? ఇది బిజినెసా, వ్యాపారమా? విద్య డబ్బులకు అడ్డగోలే తెగబలిసి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఒక ల్యాబులు లేవు, ఒక చదువు లేదు, ఒక ఆటలు లేవు, ఒక పాటలు లేవు. మీకే నీతి లేదు. మీరు పిల్లలకేం నేర్పుతారు? నీతి లేదు సన్నాసులారా. పిల్లల జీవితంలోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీ ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురు. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యారా 5,000 ఇయ్యారా అని ఉపన్యాసాలు ఇస్తారు. ఉపన్యాసాలు ఇచ్చటాన్ని నేను చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పర్యకు వచ్చింది. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయన ఉండేది మహబూబ్నగర్ లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్ లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చాడు. ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తారు. పిల్లల్ని వెనక్కి దిక్కితే ఏమవుతుందో నాకు తెలిసి వెనక్కి ఎట్లా దిక్కుతుంది. నేనంటే ప్రభుత్వం నడుపుతున్న కాబట్టి ప్రయత్నం చేస్తలేదు. అసలు నిజంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులకు నరకం చూపించే విధవలు ఎవరైతే ఉన్నారంటే ప్రైవేట్ యాజమాన్యం. 80% పెద్ద బట్టెవాజి లుచ్చాగాళ్ళు వీళ్ళంతా. ఎవడు ఏ విధవా పిల్లలకు సేవ దృక్పథంతో కాలేజీ పెట్టినా ఎవడాడు స్కాలర్షిప్ల మీద నడిపేతోడు. 1000 కాలేజీలు డిగ్రీ, 1000 కాలేజీలు ఇంటర్లు మూతపడ్డాయి. మాలాంటి వాళ్ళు తలుపు తాళం పెట్టుకున్నాం శాతగాక. ఇవాళ పిల్లల యొక్క పేరెంట్స్ తోని ఏంది మీరు చెప్పేది చదువు? మొత్తం బట్టవాదిగాలు. 80% కాలేజీలు పేదోళ్ళు ఉన్నారు. కొంతమంది పార్ట్నర్స్ గా పెట్టుకున్నారు. మాలాంటి వాళ్ళు పెట్టుకొని ఏదో బతికిడుస్తారు. అది వాళ్ళ కోసం ఓకే. ముఖ్యమంత్రి గారు అలాంటి వాళ్ళని చూసి పేదవాళ్ళని చూసిస్తే పర్వాలేదు, కానీ సగానికి సగం తెగ బలిసి పేద పిల్లలంటే లెక్క లేకుండా ఇంజనీరింగ్ కాలేజీ ఒక నరక కూపాలుగా తయారైనాయి. డిగ్రీ కాలేజీలు అంతే, చదువు లేదు, వంకాయలు లేదు. ఇప్పుడు మల్లారెడ్డి అసలు పనికిరాని చెత్త క్యాండిడేట్లు కరెస్పాండెంట్ గా ఉండి రక్తం తాగుతా ఉన్నారు. వీళ్ళంటే ధర్నాలు చేస్తారంట. నేను చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలకు ఒక మంచి టైం వచ్చింది. ఒక అద్భుతమైన లీడర్ ఈ రాష్ట్రంలో పాలన చేస్తా ఉన్నాడు. దుర్మార్గుల గుండెలో నిద్రపోతా ఉన్నాడు. పేదవాడికి బతుకు మారబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మారబోతా ఉన్నది. ఇలా తాట తీసి నడ్డి విరిసాలే. ముఖ్యమంత్రి ద రియల్ హీరో. ఆనాడు కేసీఆర్ పరిపాలన కాలంలో ఏ గాడి కొడుకు చేయలేదు. 20% మాత్రమే పేదోళ్ళు ఉన్నారు. 80% పేదల ప్రజల రక్తం దాగే విధవలు మాత్రమే కాలేజీ నడుపుతున్నారు. వీళ్ళను మొత్తం కేసీఆర్ యొక్క విజిలెన్స్ చేస్తే ఆ విజిలెన్స్ చేసి ఉత్తదే పైసలు ఇచ్చి మెయింటైన్ చేసారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కరెక్ట్ ఒకసారి చేసి వాళ్ళ ల్యాబులు ఏంది, వాళ్ళ చదువు ఏంది, ఎవరికి చదువు వస్తుంది, మొత్తం వీడియోలు తీయాలి. మొత్తం వీడియోలు తీసి వాళ్ళు ఏం చదువు చెప్తారో, వాళ్ళ ర్యాంక్ ఏంది, వాళ్ళ రికార్డ్ ఏంది, వాళ్ళ టీసీలు ఏంది, వీళ్ళ కథ ఏంది మొత్తం బయటపడాలి. ప్రభుత్వం మీద ఇలా బీఆర్ఎస్ పైసలు తీసుకొని మొత్తం ఈ డ్రామాలకు మొదలయ్యారు. ఏం అద్భుతమైన ఇలా ప్రజలకు, పేద ప్రజలకు ఒక టీసీ, అది ఆల్ టికెట్లు ఇయ్యరు, కాలేజీకి రానియరు, తల్లిదండ్రులకు నరకం చూపిస్తారు. విద్యార్థుల పరిస్థితి ఇలా ఫీజు కట్టకపోతే క్లాసుల బయట నిలబెడతారు ఈ విధవలు. ఎగ్జామ్ ఫీజు తీసుకోరు.
మొత్తము అడ్డగోలుగా భూదందాలు చేస్తూ రాజకీయాలు చేస్తూ తెగబలిసి పిల్లల తాను రక్తం తాగుతూ మళ్ళీ ధర్నాలు చేస్తారంట. 80% మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల రక్తము దాగే వెధవలు మాత్రమే మేనేజ్మెంట్ ఉంది. ఇలా పేదోడి యొక్క పక్షాన నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి వచ్చిండు. ఆనాడు పేదల యొక్క భూములు కాస్త కాలం ఎత్తేసిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే ఇలా పేదల పక్షాన నిలబడ్డటువంటి ద రియల్ హీరో ఇక్కడ కనబడతా ఉన్నాడు. నిజంగా యాడ్సప్ రేవంత్ అయ్యాల ఈ మేనేజ్మెంట్ల యొక్క చుక్కలు చూపించిన చూడు, ఇది మాత్రం మామూలు విషయం కాదు. ప్రజలు వీళ్ళని తరమాట్లాడమన్నా తరుముతారు. వీళ్ళని ఒక వ్యాపారం అయిపోయింది. అడ్డగోలుగా తెగబలిసి జేబులలో చేతులు పెట్టుకొని బిల్డింగ్లు కట్టి బ్యాంకు లోన్లు తీసి ఆ బిల్డింగ్లు కట్టి తీర్పుకొని ఇలా జేబులలో చేతులు పెట్టుకొని పెద్ద పెద్ద లగ్జరీ కాల్ వేసుకొని అత్యాచారాలు చేసుకునేటువంటి విధవలు కూడా ఉన్నారు కాలేజీలలో, స్కూళ్ళల్లో. ఇలాంటి సిగ్గుదప్పిన విధవల యొక్క నడ్డి విరగాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ నిర్ణయం తీసుకున్నాడు మాకు. కాబట్టి చాలా ఇలా జనం మొత్తం చేతులైతే మొక్కుతుంది. అలవాటు అయిపోయింది. హైదరాబాద్ నుండి అవే కాలేజీలే. టీసీ అంటే పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు. మేము పోయి అడిగిన టీసీయరు బౌన్సాలను పెట్టుకుంటారు కొడుకులు. బౌన్సాలను కాలేజీలలో బౌన్సాలను పెట్టుకొని మన ఎవరైతే తెగబలిచిన ఉంటారో, ఎవరైతే దున్నపోతుగాలు కొట్లాడుతూ ఉంటారో అలా అడ్మినిస్ట్రేషన్లో పెడతారు ఈ విధవలు. 20% మాత్రమే పేదోళ్ళు, నిరుద్యోగులు, తెలంగాణ పేదలు పెట్టుకున్నారు కాలేజీలు ఉన్నాయి. 80% పేద ప్రజల రక్తము దాగుతున్న దున్నపోతులు. వీళ్ళని చెక్ చేయాలి. వీళ్ళ డ్రామాలు సాగొద్దు. ఇలా ప్రజలకు, విద్యార్థులకు విలువ లేకుండా చేస్తారు ఈ విధవల చదువు చెప్పి. తల్లిదండ్రులను వణికిస్తారు, విద్యార్థులకు నరకం చూపిస్తారు, ఫీజులు గుంచుతారు. ఈ విధవల దౌర్జన్యాలు తట్టుకోలేక పుస్తకాలు అమ్మి కట్టిన వాళ్ళు, ఫీజులు కట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది మళ్ళీ ప్రభుత్వాన్ని బెదిరిస్తారు. నిజంగా ఎక్సలెంట్. అసలు ఈ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడేది మీరు మాత్రం. మీకు దీనికి ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ఉన్నదే 5,500. దాని మీదనే సాము చేస్తున్నాము నిత్యం. తల బడ్జెట్ చూడండి ఎట్ట ఏందంటే విషయము. ఆడ లేనే లేదు. 6,000 కోట్లు ఇవ్వాలంట. ఫస్ట్ 6,000 కోట్లు. ఒక్కనొక్కరికి 10 కాలేజీలా ఏడ చెప్తారా మీరు చదువు? ఒక్కడొక్కడు 5-6 కాలేజీలు పెట్టి తెగ బలిసి ధర్నాలు చేసుకుంటూ నకరాలు చేస్తారు. పిల్లలందరూ కలిసి కొడుకులారా మేము పొలిచి కొడతారు లోపల. పల్లరాజేశ్వరరెడ్డికి ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఎవడరా మీరంతా? ఈ రాష్ట్రానికి అడ్డం పుట్టిరా మీరు? పిల్లలు ఒక్కనొక్కని మీ యజమానాన్ని బట్టలిప్పి కొడతారు కొడుకులారా మీరు బయట నిలబడితే. ఒక్కసారి పిలుపునిస్తే మీరు జీతాలు ఎంతరా మీరు ఇచ్చేది? జీతం ప్రైవేట్ టీచర్స్ కు జీతాలు ఇచ్చేదేమో 5,000 10,000 జీతాలు ఇచ్చుకుంటా 15,000 లేకుండా అడ్డగోలు చేసుకుంటా తెగబలిసి తినుకుంటా ధర్నాలు చేసుకుంటా ప్రభుత్వాలను చేస్తారు. మేము కూడా పెట్టినాం కాలేజీలు. 20% మాత్రమే పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఎవడెవడైతే లగ్జరీ కాలాలు తిరుగుతూ ఉన్నారో, ఎవడెవడైతే బలిసి కొట్టుకుంటా ఉన్నాడో వీళ్ళందరూ మీరు సేవ దొరుకుతుందో వచ్చినారు. ఏముంటుంది మీ ఎడ్యుకేషన్? ఇప్పుడు నేను కాలేజీ పెట్టినా, మా దాంట్లో ఫీజులు లేవు. నేను కాలేజీ 10 ఏళ్ళు నడిపిన. 10 ఏళ్ళు మేము డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ నడిపితే మేము ఫీజులు తీసుకోలేదు. స్కాలర్షిప్ల మీద ఆధారపడ్డాం. మేము క్లోజ్ చేసుకున్నాం. అక్కడ పిల్లలతో ఫీజులు గుంచుతారు, ఇక్కడ స్కాలర్షిప్లు వచ్చిన దాకా పిల్లలకు సర్టిఫికెట్లు ఇయ్యరు, మళ్ళీ ప్రభుత్వాన్ని దబాయిస్తారు. బద్దుమాసిగాళ్ళు ఎవడెవడున్నాడో పిల్లలు కాదు యువకులు మిమ్మల్ని పొంగబెట్టి తంత చక్కగా అవుతారు. మీరంతా చాలా ఎక్కువ మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడవలసింది. ఎందుకంటే మీరు ప్రజలకు మీరు సేవ దృక్పథంతో ఎవరు లేడు, ఎవడు సేవ చేస్తున్నాడు. వ్యాపారమే లగ్జరీ బతుకులు ఎవడైతే బతుకుతున్నాడో కాలేజీలు పెట్టి ఈ కొడుకులను వంగబెడతానండి పట్టుకొని. ఇన్నేళ్ళు మన ఇబ్బందులు వేసినట్టు మేలేదా? నాకు నిజంగా ఒక ఆవేశం. ఎందుకంటే మేము కాలేజీలో పోటీ పోతే రౌడీగాలం పెడతారు. టీసీలకు ఒక పిల్ల ఒక కూతురు ఉంటుంది, వాడు ఏదో రోగం వచ్చి తండ్రి చచ్చిపోయి ఉంటాడు, పిల్లలు ఫీజు కట్టనికపోతే టీసీ ఇవ్వమంటే 10,000 కట్టేది ఉంటే టీసీయరు బహుసార్లు పెట్టుకుంటారు. రౌడీగాలం పెట్టుకొని కాలేజీలు అంటారు విధవలు. స్కూళ్ళు అంతే ఉన్నాయి, కాలేజీలు అంతే ఉన్నాయి. మీరు ఆరో రాష్ట్రాన్ని ఉద్ధరించేది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల రాజ్యం ఇది. పేద ప్రజలు దలుచుకుంటే ఒక్కనొకరి పండ్లు రాలగొడతారు. ఎవరో ఒక జాతకం మొత్తం నియమ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను నేను. ముఖ్యమంత్రి ఐఎమ్ డిమాండింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ముఖ్యమంత్రి, వర్క్ ఫర్ ద బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, పూర్ పీపుల్. ఒక్కడొక్కడు తెగ బలిసి ఫీజులు ఎవడో మొత్తం బయట పెట్టాలి. వీళ్ళు అయ్యే జాగీర్ అనుకుంటారు రాష్ట్రంలో. అడ్డగోలే వసూలు చేసుకుంటా, స్కూల్ బిజినెస్లు పెట్టి లంగ నాటకాలు ఆడుకుంటా చదువు సారాడు, బలుపాలు దోశాడు. ఏం ఇలాంటి ముఖ్యమంత్రి ఇలా మొగోడు ఉన్నాడు కాబట్టి ఇలా ఇంత పూర్తి పేదలకు న్యాయం జరుగుతా ఉన్నది. బదుమాసిగాళ్ళు ఉంటేనేమో దొళ్ల రాజ్యం ఉన్నది. ఇంతకు మొదలు రాష్ట్రకాలం ఎత్తేసాడు తోపతాకిలోడు. 25 లక్షల భూములు అమ్మేసారు. మల్లారెడ్డికి యూనివర్సిటీలు వస్తాయి, పల్ల రాజేశ్వరరెడ్డికి యూనివర్సిటీలా? ఎవరిరో యూనివర్సిటీలు ఇవన్నీ? ఎవరి కోసంరో మీరంతా? ముఖ్యమంత్రి కాదు ఇలా స్టూడెంట్లు మిమ్మల్ని మొత్తం బట్టలు చెప్పి కొడతారు మిమ్మల్ని అనుకున్నాం. మీరు ఏ గాడి కొడుకు టీసీలు ఇస్తున్నాడు ఇలా? ఇంజనీరింగ్ కాలేజీల, డిగ్రీ కాలేజీల ఎక్కడివక్కడ సర్టిఫికెట్లు అక్కడనే ఉన్నాయి. ఫీజులు తీసుకుంటారు. మళ్ళా పెద్ద మోతవర్లు లేకొచ్చి బెదిరింపులు అంతా. ఎవడో సేవ చేస్తాడు చూపి నాకు. ఎవడో ఈ రాష్ట్రంలో నేను సేవ చేస్తున్నా, నేను నా ఆస్తులు అమ్మి పెట్టినా ఆయన గాడి కొడుకు ఎవడో చూపి పిల్లలకు నరకం చూపిస్తారు. రికమెండ్ చేసినారు. నేను ఎమ్మెల్యే చెప్పినాను, ఎంపీ చెప్తున్నాను అంటారు. ఒంగవేడు తనతో లేక. ఏం బిజినెస్ ఇది? బిజినెసా? వ్యాపారమా? విద్య డబ్బుల కాయ అడ్డగోలే తెగబలిసి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు.
ఒక ల్యాబులు లేవు, ఒక చదువు లేదు, ఒక ఆటలు లేవు, ఒక పాటలు లేవు, మీకే నీతి లేదు. మీరు పిల్లలకేం నేర్పుతారు? నీతి లేని సన్నాసులారా. కరెక్టే. అసలు నాకు ఇలా సమాధానం అయింది. ఎందుకంటే ఇలా మా మొత్తం ఇక కాలేజీలు పోవాలి, అడ్వర్టైజ్ తీసుకుపోవాలి, పిల్లలకు ఉండవాలి, ఏం అడ్డవల్లే స్కాలర్షిప్లు పెరిగినాయి. ఇక ఆడిందే ఆట, పాడిందే పాట. జీతాలు ఏమని ఇస్తారా? ఇయ్యరు. ఇలా పేదోడు కాలేజ్ 1000-2000 కాలేజీలు మూతపడ్డాయి తెలంగాణ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక. 4 కాలేజీలు మూతపడ్డాయి. ఏం చేస్తాం? స్కాలర్షిప్ రాలేదు, అప్పుడు బంద్ చేసుకున్నాం మేము నోరు మూసుకొని. 2000 ఇంటర్ 1000 కాలేజీలు, డిగ్రీ 1000 కాలేజీలు. ఎవరు ఇవన్నీ పేదోళ్ళవి మూతపడ్డాయి. స్కాలర్షిప్లు అంట, స్కాలర్షిప్లు. విద్యార్థులు ఇవాళ ఇన్నేళ్ళు తిన్నారు కదా, ఓ 20-30 ఏళ్ళ నుంచి పీక్క తింటారు కదా, జీతాలు ఇచ్చుకోలేరా? సొంతం బిల్డింగ్లు అయినాయి, అడ్డగోళ్ళ వ్యాపారాలు అయినాయి, భూములు అయినాయి, బంగ్లాలు అయినాయి. సార్ నిజంగా పేద ప్రజలకు ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పనులు ఇలా హైదరాబాద్ నగరంలో ఓటర్ల పైన కల్తీ పోతా ఉన్నది. ఇలా ఫుడ్ కలర్ మొత్తం పోయింది. ఓటర్ల మీద రైడ్లు జరుగుతూ ఉన్నాయి, కల్తీని నెరికట్టే జరుగుతూ ఉంది. ఇలా గంజాయి మీద విద్యార్థులకు మంచి దేశ వచ్చింది, రాష్ట్రం బాగుపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ధరణి అనేటువంటి పాపాల చిట్ట పోతా ఉన్నది. మొత్తం మీద ఈ రాష్ట్రానికి ఏదో మంచి జరగబోతా ఉన్నది. కాబట్టి పేద ప్రజలు మొత్తము ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న కల్తీని మొత్తం పారదోలే వరకు వదిలేదు లేదు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.